ఇప్పుడు నెక్స్ట్ ధనుస్సు రాశి వారి మరి వీరికి ఏ విధమైనటువంటి అంటే సౌకర్యాలు ఉన్నాయి ఈ ఈ సంవత్సరం ఏ విధంగా అనుకూలించబోతుంది? శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ధనుర్లగ్నం వారికి కనుక చూసుకుంటే 4లో అధిక గ్రహాలతో ప్రారంభం అవుతుందండి. సో 4,000 అనేది అసర్ట్స్, ఒక దగ్గర స్థిరంగా ఉండడం, కొత్త విద్యలు నేర్చుకోవడం, ఇవన్నీ 4వ స్థానంలో ఉంటుంది. సరే, 4 అనేది కలిసి రాదు అంటారు కదా గురుగారు. అదే నెంబర్, న్యూమరికల్గా నెంబర్ వేరు, ఈ స్థానాలు వేరు, శాస్త్రంలో స్థానాలు వేరు, న్యూమరికల్ నెంబర్ వేరు. మీరు అన్నట్టుగా 4 అనేది అందరికీ కలిసి రాకూడదు అనేం లేదు. సినిమా ఫీల్డ్ వాళ్ళకి 4 పనికి వస్తుంది. మీరు ఎనీ 4వ నెంబర్ వాళ్ళు చూడండి, కొంచెం సినిమా ఫీల్డ్తో ఎక్కడో టచ్ ఉంటుంది, సినిమాలో కెమెరానో ఎక్కడో టచ్ ఉంటుంది. 4 రాహు కదా, ఛాయం కదా, ఛాయాగ్రహం. అయితే ఇక్కడ మనం చూసేది 4వ స్థానం అంటే కంఫర్ట్స్, విద్య, తల్లి అంటే 4వ స్థానం తల్లి, మరి తల్లి కలిసి రాదా? కంఫర్ట్స్ అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే చదువుకునేవి ఏవైనా ఉండడం, గృహాలు, వాహనాలు, ఇవన్నీ 4లో ఉంటాయి. సో వీళ్ళకి విదేశాల్లో చదువుకోవడానికి, అదేవిధంగా విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, అండ్ అక్కడ ఏదైనా మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా స్థిరపడడానికి యోగిస్తుంది ఇక్కడ. కాకపోతే ఈ పంచమాధిపతి నీచంలో ఉన్నాడు కాబట్టి మొదటి 2 నెలలు ఏదైనా ఒక ప్లానింగ్ లేకపోతే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ, ఈ పంచమాధిపతి నీచంలో ఉన్నది కొత్త ఫ్రెండ్స్ కొంతమంది చూడండి, ఎవరో ఫేస్బుక్లో ఫ్రెండ్ అయ్యారు, అలా అని మనం కొన్ని తొందరగా మనం వాళ్ళని కలిపేసుకొని తొందరగా ఏవో చేసేస్తుంటారు. ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సంతానం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మొదటి 2 నెలలు కూడా. ఇక వీళ్ళకి ఏంటంటే కొంచెం అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది కాబట్టి కొంచెం ఏంటంటే కొన్ని నిందలు పడుతుంటారు అర్ధాష్టమ శనిలో, అవి కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది. కొంచెం ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా, ఇప్పుడు సహజంగా ఏంటి, ఒక 60 లక్షలు అవుద్ది అనుకుంటాం ఎస్టిమేషన్, 2 ఫ్లోర్లు వేయాలంటే, ఇంకో 10 లక్షలు ఎక్కువ పెట్టుకొని దిగాలి. ఎందుకంటే అనుకున్న దానికంటే ఒక 10-20 లక్షలు ఎక్కువ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ డబ్బులు ఆగిపోవడంతో అటు గృహప్రవేశం చేయలేడు, లోపల ఉండలేడు, బయట రాలేడు అన్నట్టుగా స్ట్రక్ అయిపోతాయి మనీ. అది కొంచెం చూసుకోవాలి వీళ్ళు. సో దానికి చాలా బ్యాలెన్స్డ్గా ఏదైనా నిర్మాణ రంగాల్లో మీనరాశిలో ఉన్నంత కాలము శని ఈ ధనుస్సు లగ్నం వారు కొంచెం చూసుకొని చేయాలి. ఎందుకంటే ధనుర్లగ్నానికి సహజంగానే సహజ గురుత్వ లక్షణాలు ఉంటాయి దానికి. అంటే సహజంగానే గైడింగ్ నేచర్ ఉంటుందండి ధనుర్లగ్నం వారికి. అంటే ఎవరికైనా ఏదైనా ఒక మంచి చేయాలనేది ఇన్డెప్త్ లోపలికి బై హార్ట్ ఉంటుంది వాళ్ళకి. మీనలగ్నం వారు, ధనుసు లగ్నం వారికి ఎవరికో ఒకరిద్దరికి ఉండదంటే వాళ్ళకి గురువు పాడైపోయి ఉంటాడు వాళ్ళ జాతకాల్లో. అదర్వైజ్ మీకు ధనుర్లగ్నం అంటేనే వాడు గైడ్ చేయాలి, ఎవరికి ఏదైనా మంచి చేయాలనే సహజ లక్షణాలు ఉంటాయి వాళ్ళకి. అలాగే ధనుర్లగ్నానికి మరొక లక్షణం ఏంటంటే, ఎనీ ధనుర్లగ్నం మీరు చూడండి, శుక్రదశ వచ్చినా, శుక్రరాశిలో ఉండే మహాదశలు వచ్చినా వివాహ జీవితంలో డిస్ప్యూట్స్ వస్తాయి. మీరు 100% ఇది మీరు ఒక 50,000 జాతకాలు తీసుకుంటే 49,000 చిల్లర జాతకాలకి ఇది వర్తిస్తుంది. ఎందుకంటే అది తంబు రూల్. అది నాకు అసలు జాతకం పనిచేస్తుందో లేదో మీకు అక్కడే అర్థమైపోద్ది. ఎవరైనా నాకు జాతకం పనిచేస్తుందో లేదో నాకు డౌట్ అంటే ఒకటే చెప్తా, ధనుర్లగ్నం తీసుకోండి, ఒక 50,000 జాతకాలు కలెక్ట్ చేసుకోండి. శుక్రదశలు, శుక్రుడు శుక్రరాశిలో అంటే వృషభ రాశిలోనో తులారాశిలో గ్రహాలు ఉన్న మహాదశలో వచ్చినప్పుడు వాళ్ళ ఎంగేజ్లో చూడండి అంట. ఖచ్చితంగా ఆ వ్యక్తి భార్యతో దూరంగానే వెళ్తాడు, విదేశాలకైనా వెళ్తాడు, కనీసం గొడవ పెట్టుకొని విడిపోకపోయినా, లేదా ఉన్నా ఏదో గొడవ నడుస్తూ ఉంటుంది, లేకపోతే దూరమైనా అయిపోతాడు. ఇది కామన్. లక్కీగా కొంతమందికి ఏంటంటే విదేశాలకు వెళ్ళాడు అబ్బాయి, ఏదో ఉద్యోగం వచ్చింది, అప్పుడు ఆ రూపంలో నలిఫై అయిపోతుంది. ఓకే, అది అయితే కొంచెం ఈ నిర్ణయాలు మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అండ్ ప్రాపర్టీ ఏదైనా జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా ప్రాపర్టీ రావడం, జీవిత భాగస్వామికి కూడా ఉద్యోగ అవకాశాలు పెరగడము ఈ ధనుర్లగ్నం వారికి బాగున్నాయి. కొంచెం గతంలో ఏవైతే ఉద్యోగంలో డిస్టర్బెన్సెస్, విరక్తి ఉన్నది కాస్త తగ్గుతుంది ఈ సంవత్సరం చెప్పాలంటే. కొంచెం మొదటి 2 నెలలు ఇక్కడ పంచమాధిపతితో పాటు 12వ అధిపతి కూడా కుజుడవుతాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే అంశాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. ఉంటూ వీళ్ళు ఎక్కువగా నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేయాలని. ఎంత నరసింహస్వామి ఆరాధన చేస్తే ధనుర్లగ్నం వారు వాళ్ళంతా స్ట్రాంగ్ అవుతారు వీళ్ళు లైఫ్లో. అంటే పూర్వజన్మ కర్మని పూర్తిగా తగ్గిస్తాడు వీళ్ళకి. పూర్వజన్మ కర్మలో మీరు ఏదైతే చేశారో తెలుసో తెలియకో ఆ దోషాన్ని మొత్తం నరసింహస్వామి ఆరాధన మీకు రక్షణ కవచంలా నిలబడుతుంది.